దేవుడు ఉన్నాడా? ఉంటే ఎలా ఉంటాడు? మనకు ఎలా కనపడతాడు? ఆయన ఎలా మాట్లాడతాడు? ఆయనకంటూ ఒక రూపం ఉందా? ఉంటే ఉన్నాడులే గాని ఆయనకంటూ ఒక పుట్టుకుందా? దేవుడు ఉన్నాడని తెలుసుకోవడం వల్ల మనకు వచ్చే ప్రయోజనం ఏంటి? అంటే అదృశ్యమైన శక్తులు ఉన్నాయా? దెయ్యము, దేవుడు, అలా అవన్నీ ఉన్నాయా? నిజమేనా? మూఢనమ్మకాలు కాదా? అసలు ఏంటి, ఏది నిజం? సరే, దెయ్యము, దేవుడు ఉన్నాడు అంటానికి ఆధారాలు ఏంటి? దేవుడు ఎవరికైనా కనిపించాడా? ఎవరితో మాట్లాడా? సరే, ఉంటే ఉన్నాడులే గాని ఆయనకి కోపం వస్తుందా? ఆయనకి భయం వేసిద్దా? ఆయన కూడా నవ్వుతాడా? ఆయన ఎంత ఎత్తుంటాడు? ఉన్నాడు కానీ ఎక్కడున్నాడు? భూమి మీద ఉన్నాడా? ఆకాశంలో ఉన్నాడా? ఉంటే ఉన్నాడు, ఏం చేస్తున్నాడు ఇప్పుడు? ఈ రోజు మనం చర్చించాలనుకున్న ప్రశ్నలో ఇది చాలా మందికి, చాలా, నాకైతే మాత్రం దేవుడు అనే సబ్జెక్ట్ చాలా ఆసక్తి కలిగించే విషయం అన్నమాట. ఎందుకంటే చాలా ఆసక్తి ఇలాంటి విషయాలు తెలుసుకోవటం అంటే. నిజంగా దేవుడు ఉన్నాడంట అని ఎందుకు నమ్మాలి మనం? ఉన్నాడంటానికి ఆధారం ఏంటి? దేవుడు ఉన్నాడంటానికి ఆధారం మన కళ్ళ ముందు కనపడుతున్న ఈ సృష్టి. ఎందుకంటే ఈ సృష్టి అంతా కూడా క్రమముగా, ప్రయోజనకరంగా, చక్కగా నిర్మాణమై ఉంది. దేవుడనే ఆయన లేకపోతే ఇంత చక్కటి సృష్టి నిర్మాణమై ఉండుట ఎట్లా సాధ్యం? మన శరీరమే చూడండి, కళ్ళు చూడటానికి, ముక్కు వాసన చూడటానికి, నోరు తినటానికి, త్రాగటానికి, మాట్లాడటానికి, కాబట్టి చేతులు పనులు చేయటానికి, మన అవయవాలన్నిటిలో ఏది పనికిరాని అవయవం లేదు, పనిచేయని అవయవం లేదు. దేని పని దానికి ఉంది, దేని పని దానికి ఉంది. అవన్నీ ఎలాగా వర్క్ చేస్తున్నాయి, దాన్ని ఎలా నిర్మాణం చేస్తున్నాయి, ఎట్లా జరుగుతుంది ఇదంతా? కాబట్టి తప్పకుండా దేవుడు అని ఆయన ఉన్నాడు అనడానికి ఇది ఒక సాక్ష్యం. పురుషుడు కలిస్తే సంతానం కలగదు, స్త్రీ కలిసిన సంతానం కలగదు. కానీ పురుషుడు స్త్రీని మన గనక కలిపితే వాళ్ళకి సంతానం కలుగుతుంది. అది ఎలా సాధ్యం? కాబట్టి దేవుడు అని ఆయన ఉన్నాడు అనడానికి ఇంతకంటే గొప్ప నిరూపణ ఏం కాదు. దేవుడు ఉన్నాడు. పగలను వెలిగించుటకు సూర్యుడు, రాత్రిని వెలిగించుటకు చంద్రుడు. క్రమం. అంటే జాంకాయ చెట్టు నాటితే జాంకాయలే కాస్తాయి, మామిడికాయ చెట్టు నాటితే మామిడికాయలే వస్తాయి. ఎప్పుడన్నా కానీ సడన్ గా మామిడికాయ చెట్టుకి జాంకాయలు, జాంకాయ చెట్టుకి మామిడికాయలు వచ్చినాయి? రాలేదు. అన్నీ ఒక క్రమము, ఒక పద్ధతి ప్రకారము. కానీ దేవుడు ఉన్నాడు అనడానికి సృష్టి ఆధారం. ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక వ్యక్తి అడవిలో ఉన్నాడు, తప్పిపోయాడు. కానీ ఆ వ్యక్తి నిజంగా అడవికి వచ్చాడు, తప్పిపోయాడు, ఎటువైపు ఉన్నాడు, ఏం చేశాడు అని తెలుసుకోవడానికి అతని ముద్రలు, ఖాళీ ముద్రలను బట్టి మనం, ఇది ఒకటి పోయినట్టున్నాడు రా, ఇది ఆ ముద్ర ఆడుది, ఆ చెప్పు అడుగు అంటే ఆ వ్యక్తి అనేవాడు లేకపోతే ఆ అడుగు, ఆ ముద్ర అనేది ఉండదు కదా. దేవుడు ఉన్నాడు అనడానికి ఆయన ముద్ర ఈ సృష్టి. దేవుడు అని ఆయన ఉన్నాడు, సృష్టి చేశాడు, క్రమంగా చక్కగా చేశాడు. సరే, ఉంటే ఉన్నాడులే కానీ ఆయనకి మరి ఆయన ఎప్పుడు పుట్టాడు? ఆయన ఎలా పుట్టాడు అంటే దేవుడు కూడా మళ్ళాగా పుడితే ఆయన మళ్ళా మనిషి అవుతాడు, కానీ దేవుడు ఎట్ట అవుతాడు? దేవుడికి పుట్టుక లేదు. ఆయన తనకై తానుగానే సమస్తం కలిగిన వాడు, ఉన్నవాడు. ఆ ఉన్నవాడు ఉన్నాడు గనక ఈ సృష్టి ఉంది. దేవుడు ఉన్నాడు అనటానికి సాక్ష్యం ఏమిటి అంటే కనబడుతున్న ఈ సృష్టి. దేవుడు ఉనికి నిజం, అబద్ధం కాదు. మరి నాకు కనబడట్లేదే, నాతో మాట్లాడట్లేదని, కనబడాల్సిన వాళ్ళు కనబడుతున్నాడు, మాట్లాడవలసిన వాళ్ళతో మాట్లాడుతున్నాడు, ఎవరికి సహాయం చేయాలో వాళ్ళకి చేస్తున్నాడు. నువ్వు నమ్మకపోతే నమ్మకూడదు. కానీ దేవుడు ఉన్నాడు అనేది అయితే నిజం. దానికదైతే సృష్టి ఎలా దానికదే ఎలా పుడుతుందండి? దానికదే ఇంత క్రమముగా, ఇంత ప్రయోజనకరంగా ఎలా పుడుతుంది? మనం పిచ్చోలో చెబితే నమ్ముతారు ఆ మాట. ఒక వ్యక్తి చేశాడు, అందుకే ఇంత క్రమముగా, ఇంత ప్రయోజనకరంగా సృష్టి ఉంది. దానికి అది పుట్టలేదు. ఒకసారి నేను సముద్రానికి వెళ్ళాను. సముద్రం దగ్గరికి చిన్నప్పుడు 16-17 సంవత్సరాలు ఉంటాయి నాకు. అప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు సముద్రాన్ని చూసినప్పుడు నాకు భలే చీదర పుట్టింది దేవుడి మీద. అరే రే, ఇంత ఉప్పు నీళ్లు, భయంకరమైన ఉప్పు నీళ్లు, ఇన్ని వాటర్ వేస్ట్ గా చేశాడు కదా దేవుడు. దేవుడు అనేవాడు ఉంటే ఎందుకు ఇంత పనికిరాని పని చేశాడు అనిపించింది. తర్వాత మరుసటి రోజు నేను క్లాస్ రూమ్కి వెళ్ళినప్పుడు మా సార్ చెప్పాడు, ఈ సముద్రంలో ఉన్న నీళ్లు
ఏదైతే ఉన్నాయి సముద్రాల్లో ఉన్న నీరు అది ఆవిరిగా మారి మేఘాలుగా తయారయ్యి చల్లబడి వర్షం కురుస్తుంది అని. అప్పుడు నాకు మైండ్ పోయింది, ఎవరు నాయన అనవసరంగా తొందరపడ్డా నేను. ఏది కూడా వ్యర్థముగా దేవుడు చేయలేదు, ఏది కూడా వ్యర్థముగా లేదు, అన్ని క్రమముగా ఉన్నాయి, క్రమముగా నడుస్తున్నాయి. గనుక ఖచ్చితంగా దేవుడు అని ఆయన ఉన్నాడు. జంతువులకి జంతువులే పుడతాయి, మనుషులకి మనుషులే పుడతారు. అన్నీ ఒక క్రమం, అన్నీ ఒక క్రమంగా ఉంది. ఏది కూడా గందరగోళంగా గజిబిజిగా లేదు. దేవుడు అని ఆయన ఉన్నాడు కనుక అన్ని ఒక క్రమము, ఒక ప్రయోజనము, ఒక చక్కదనము ఏమంటే ఉన్నాయి. కాబట్టి దేవుడు ఉన్నాడు కనుక ఈ సృష్టి ఉంది, దేవుడు ఉన్నాడు కనుక అంతా ఒక క్రమముగా ఉంది. దేవుడు లేకపోతే ఈ సృష్టి ఉండదు, క్రమం ఉండదు, అసలు ఏమి ఉండదు, మొత్తం శూన్యం, ఏముండదు, ఖాళీ. అది విషయం.